ఈ కొల్హాపూర్లో అంటే ఈ కరవేరపురంలో వెలిసినటువంటి మహాలక్ష్మి అమ్మవారు విచిత్రం ఏంటంటే మనకు అన్ని గుళ్ళు అమ్మవారు మనకు ఎక్కడుంటారు, అమ్మవారు కానీ అయ్యవారు కానీ మనకు తూర్పు ముఖంగా ఎక్కువ ఉంటారు, లేకుంటే ఉత్తరముఖంగా ఉంటారు. అలా కాకుండా ఇక్కడ మనకు పశ్చిమ ముఖంగా దర్శనమిస్తారు. అంటే పడమటి ముఖంగా అమ్మవారిని మనం దర్శనం చేసుకుంటాం. అసలు ఆ దర్శనం సంవత్సరంలో ఒక్కసారైనా ఎప్పుడైనా సరే మన జీవితంలో ఒక్కసారైనా ఈ అమ్మవారిని దర్శించుకోవాలి. ఇక్కడ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు ఎక్కువగా ఆడపిల్ల నాకు కావాలనే కోరికలో చాలా మంది ఉంటారు. ఆడపిల్ల కావాలనుకునేవాళ్ళు ఇక్కడికి వచ్చి నాకు ఆడపిల్ల కావాలని మొక్కుంటే తర్వాత ఆడపిల్ల పుడుతుందట. ఆడపిల్ల పుట్టినప్పుడు ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి దర్శనం చేసుకుంటారంట. అలాంటి కోరికలే కాకుండా మామూలుగా మనం మనసులో ఎలాంటి కోరికలు కోరుకున్నా కానీ, అంటే మీకు చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, పెళ్లిళ్ళు కావచ్చు, ఎలాంటి కోరికలు కోరుకున్నా కానీ ఆ కోరికలన్నీ ఈ అమ్మవారు నిర్వర్తిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఎంతో మంది విశేషంగా భక్తులు వస్తుంటారు. ఇక్కడ 2 రకాల దర్శనాలు ఉంటాయి. మీరు తొందరగా వెళ్ళాలనుకోండి, మీకు ముఖ దర్శనం ఉంటుంది. అంటే మనకు దూరంగా నుంచి ముఖం వరకే చూడగలం, అమ్మవారి ముఖం వరకు. తర్వాత మీకు ఒక 2-3 గంటలు పర్వాలేదనుకుంటే క్యూ లైన్లో కానీ వస్తే మీకు మొత్తం అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. మా పాదాల దగ్గర నుంచి ముఖం దాకా అసలు ఎంతసేపు నిలబడ్డా కానీ ఇంకా చూడాలనిపిస్తుంది ఈ అమ్మవారు. ఇక్కడ ఏంటంటే మనకు శక్తిపీఠం అయినప్పటికీ అమ్మవారు వచ్చి ఇక్కడ మహాలక్ష్మి అవతారం ఉంటారు ఈ కరవేరపురంలో. ముఖ్యంగా మనం కరవేరపురం అనుకోవడం లేదు. ఈ కరవేరపురం ప్రజల్ని ఒకప్పుడు అమ్మవారు బ్రహ్మాండంగా చూసినంత ప్రళయకాలంలో, అందుకని ఈ అమ్మవారిని చుట్టుపక్కల బ్రహ్మాండంగా కొలుస్తారు. మనకి ఇక్కడ ఏంటంటే అన్ని రకాల వస్తువులు ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, అన్ని రకాల వస్తువులు ఉన్నాయి. కాబట్టి జీవితంలో ఒక్కసారైనా కానీ మనం అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఈ కొల్హాపూర్ అమ్మవారిని, మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలా మంచిదని అందరూ అనుకుంటారు.